అందరికీ ప్రైజ్ ద లార్డ్. నిన్ను బలపరిచే మాట అనే ఈ యొక్క కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ బాగున్నారా? దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుదాం. కీర్తన గ్రంథము 18:32 వచనాన్ని చదువుకుందాం. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గము నడిపించువాడు ఆయనే. ఈ వచనంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకుందాము. దావీదు మహారాజు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. దేవుడు నాకు బలం ధరింపచేసి ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. దావీదు రాజు అంటే మనందరికీ తెలుసు. ఆయన గొప్ప పరివారము కలిగిన వాడు, యుద్ధ వీరుడు. ఆయన చేతిలో, ఆయన రాజ్యంలో అనేక మంది ఉన్నారు. అనేక యుద్ధాల్లో జయం పొందిన వ్యక్తి. ముఖ్యంగా గొలియాతుని జయించిన వ్యక్తి, శూరుడు అంటున్న మాట గమనించినట్లయితే నాకు బలము ధరింపచేసిన వాడు ఆయనే అంటున్నాడు. కండబలము, అండబలము, గుండె బలము, ధన బలము అనేకులకు ఉంటుందేమో కానీ ఆత్మీయ బలము లేకపోతే మన జీవితం వ్యర్థమే. దేవుని బలము నాకున్నది అంటున్నాడు దావీదు. ఇది నానా నీవు ఒకవేళ బలహీనుడుగా ఉన్నావేమో, ఆయన బలాన్ని మనం ధరించుకోవాలని దావీదు మాట ద్వారా మనం బలపరచబడబోతున్నాము. మనము అనేక వస్త్రాలు, విలువైన వస్త్రాలు ధరిస్తూ ఉంటాము మన శరీరాన్ని కప్పుకోవడానికి. అయితే దేవుని బలం మనం ధరించుకుంటే ప్రతి విధమైనటువంటి బలహీనతల నుండి మనము జయం పొందొచ్చు. దావీదు మహారాజు దేవుని బలం పొంది ఉన్నాడు కాబట్టి అన్నిటి మీద జయం పొందేను అని అంటున్నాడు. దేవుని వాక్యంలో మరొక మాట దావీదు సెలవిస్తా ఉన్నారు. బలము తనదని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఆ మాట నాకు 2వ మారు వినబడింది అంటున్నాడు. నిజంగా బలము ఎవరిదంట? దేవునిది. బలము ఆయనది. ఈ మనుషులు లోకంలో ఎన్నో బలాలు కలిగి ఉంటారు, కానీ ఒకానొక రోజు ఆ బలమంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత బలం కలిగిన వ్యక్తి అయినా ఒకరోజు బలహీనం అవ్వాల్సిందే. దేవుని బలము కలిగి ఉన్న వారు ఎప్పుడు బలహీనులు కారు. ఈ దినాన ఏదైనా బలహీనతలో ఉన్నావేమో, బాధపడుతూ ఉన్నావేమో, నీ శరీరంలో దేవుడు నిన్ను బలపరిచి వాక్యాన్ని తీసుకో. దేవుని బలం నీకు వస్తుంది. యథార్థ మార్గం నడిపించువాడు ఆయనే అంటున్నాడు. నిజంగా దేవుని బలం మనకుంటే ఆయన మనల్ని యథార్థ మార్గంలో నడిపిస్తాడు. మరొక మాట అంటున్నాడు, నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు అనే మాటను మనం చూస్తాం. ఆయన వలనే మనకు బలం. ఈ లోకంలో ఉన్న వాటి ఆహారం అందైనను కూడా మనం బలం పొందుకుంటే అది ఒకానొక సమయంలో అది వ్యర్థమైపోతుంది. ఈ లోక బలాలన్నీ విడిచిపెట్టవలసి వస్తుంది. దేవుని బలము కలిగి ఉన్నప్పుడు అది మనల్ని నిత్యము నడిపిస్తుంది. దేవుని బలము చేత ఈ దినము మనము బలపరచబడదాము. దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది ఒక మాట. పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడిని అంటున్నాడు. ఈరోజు బలహీనంగా ఉన్నావేమో నీవు. బలహీనతలో ఆయన బలాన్ని నువ్వు పొందుకుంటే శాశ్వతంగా ఉంటుంది ఆ బలము. అట్టి బలము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.